அம்பரமே தண்ணீரே சோரேயரன் செய்யும். அம்பரமே தண்ணீரே சோரேயரன் செய்யும். எம்பெருமானந்தகோபாலா எழுந்தீராய். எம்பெருமானந்தகோபாலா எழுந்தீராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல விளக்கே. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல விளக்கே. எம்பெருமாட்டி யசோதா அறிவுராய். அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த. அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த. உம்பர்கோமானே உறங்காதெழுந்தீராய். உம்பர்கோமானே உறங்காதெழுந்தீராய். செம்பொற்கழலடி செல்வா பலதேவா. செம்பொற்கழலடி செல்வா பலதேவா. உம்பியும் நீயும் உகழ்ந்தேலோரை ఈ పాసురం ద్వారా మనం నందగోపుని అన్నదానం, నీరు, వస్త్రాలు సమృద్ధిగా చేసే గొప్పతనాన్ని చూస్తాము. నిరుపేదలకు సహాయం చేసే ఉదాత్తమైన చర్య ఆధ్యాత్మికతలో ఒక భాగం. నిజాయితీతో సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని ఈ ప్రయోజనం కోసం పంచాలని మన శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. శ్రీమద్ భగవద్గీతలోని 18వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అంటే స్వర్గం, డబ్బు లేదా ప్రశంసలు వంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దానం లేదా దాతృత్వం వంటి చర్యలను కొనసాగించాలని శ్రీకృష్ణుడు తన తుది తీర్పును ఇచ్చాడు. ఇంకా ఈ పాసురంలోని భావం, ద్వారపాలకులు గోపాంగలను లోనికి అనుమతించక వారు మొదట అన్న, వస్త్ర, తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొను అని ప్రార్థించారు. తరువాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీల కందరుకును తీగవలే ముఖ్యమైన దానా, గొల్లకురమునకు మంగళదీపము వంటి దానా, మాకును స్వామి నీవైన ఓ యశోదమ్మా లేమ్మా అని వేడుకొనిది. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ రాజా, ఇక నిద్ర చాలునయ్యా, మేలుకో అని ప్రార్థించురు. ఆయన వేలకుండుట చూసి బలరాముని లేపక తప్పు చేస్తమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బలరామా, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచిరండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపకు వేడుచున్నారు.